ఇంకా ఇతడు ఎలాంటి కుట్రలు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రకాష్ రాజును అరెస్ట్ చేసి విచారణ చేస్తే ఇంకా ఇతడు దాదాపుగా 2 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నాడు కదా, ఈ తీగలన్నీ బయటకు వస్తాయి. బట్ ఇక్కడ సిట్ లో ప్రకాష్ రాజు పేరుని ప్రధానంగా A1 A2లో నమోదు చేయనప్పటికీ కూడా ఫోన్ కన్వర్జేషన్ లో కీలక వ్యక్తిగా ప్రకాష్ రాజు ఉన్నట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇతన్ని అరెస్టు చేసి విచారిస్తే గనక ఈ తీగ ఎక్కడ దాకా వెళ్ళిందో తెలుస్తుంది. అంతర్జాతీయ కుట్రలో భాగంగా దీనికి ఏం జరిగిందో తెలుసా? దీని స్కెచ్ మొత్తానికి ఈ ఆపరేషన్ ధర్మస్థల మీద జరిగిన కుట్రలో అంతర్జాతీయంగా జరిగిన మార్కెట్ 200 కోట్ల రూపాయలు. 200 కోట్ల రూపాయలతో టార్గెటెడ్ గా ఇక్కడ ధర్మస్థలాన్ని కొట్టాలి, సనాతనాన్ని కొట్టాలి, భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో బ్యాడ్ చేయాలి. ఈ విధంగా జరిగిన కుట్రకి 200 కోట్లు. అందులో భాగంగా చిన్నయ్యకి చూపించిన ఆశ 50 లక్షల రూపాయలు, అతడి చేతికి ఇచ్చింది 50,000 రూపాయలు మొదటిగా. ఆ తర్వాత 2 లక్షలు ఇచ్చారు, మొత్తం 2.5 లక్షలు ఇచ్చారు అని చెబుతున్నారు. సో మొత్తంగా అతడు ఒక పారిశుద్ధ్య కార్మికుడు 50 లక్షల రూపాయలకి ఆశపడి కక్కుర్తిపడి ఏకంగా ఒక ఆలయాన్ని 800 సంవత్సరాలు ఏ పేరుతో అయితే ఆలయం ఉందో, ఏ పేరుతో అయితే ఆ గ్రామం ఉందో ఆ గ్రామానికి హాని చేయాలని చూశాడు. ఆ ధర్మస్థల ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నిలబెట్టింది. నిజంగా అక్కడ ఎవరు తప్పు చేశారు, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు ధర్మస్థల జోలికి వచ్చారో ఆ మంజునాథుడే కన్నెర చేస్తుంటాడు. ఒక్కొక్కడి జాతకం బయటకు వస్తుంది. తీగ లాగితే ఈరోజు భారతదేశానికి జరగబోయే నష్టానికి పాత్రదారులు, సూత్రధారులు, ఈ మధ్య కాలంలో తయారైన కాక్రోచులు ఎవరెవరు ఎక్కడి నుంచి ఎవరెవరికి ఫండింగ్లు అందుతున్నాయి, ఎవరెవరికి ఏ తీగలు ఉన్నాయి, ఎందుకు ఒక్కొక్కళ్ళు మీదేసుకొని భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయడానికి కూర్చున్నారు, వీళ్ళందరి బయటకు వచ్చిన రోజు తెలుస్తుంది భారతదేశంలో ఇప్పుడు ఎలా తిరగబడతారో అని. ఇంతకు ముందు వీళ్ళ పప్పులు ఉడికినాయి, వీళ్ళ కథలు నడిచినాయి. ఇన్నేళ్ల పాటు 100 ఏళ్ల పాటు నడిపించిన వీళ్ళ గేమ్ అంతా కూడా నడిచింది, కానీ ఇప్పుడు నడవదు. ఒక్కొక్కళ్ళ కుట్రలు బయటకు వచ్చినప్పుడు ఒక్కొక్క మనిషే ఒక ఆయుధంగా మారుతాడు, ఒక్కొక్క భారతీయుడే ఒక ఆయుధంగా మారుతాడు. ఇంకెన్నాళ్ళు ఈ మతం మీద దాడి చేస్తారు, ఎంత దుర్మార్గంగా చేస్తారు.